హాయ్ హలో నమస్తే మా రాజమండ్రి రుచులకు స్వాగతం అండి. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియో ఏంటంటే తందూరి చికెన్ రెసిడ్ చికెనే తందూరి చేశాను చూడండి. దీనికి బగారా రైస్ బాగా నాట్లు పెట్టుకుని కడిగేసిన తర్వాత అప్పుడు బాగా నాట్లు పెట్టుకుని మసాలా దీనికి తగినంత మసాలా పట్టించి రాసి ఓవెన్లో పెట్టుకున్నా పర్లేదు, మామూలు నాన్ స్టిక్ బౌల్ ఉంటే దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. పెరుగు 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పసుపు ఉప్పు కారం 1 స్పూను మసాలా పౌడర్ బాగా పేస్ట్లా కలిపేసి దాన్ని అప్లై చేసేయడమే. ఈజీ అండి ఇది తందూరి చేయడం. మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టుకోవచ్చు, లేదంటే నాన్ స్టిక్ బౌల్లో కొంచెం ఆయిల్ వేసి పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి, ఇంట్లో ట్రై చేయండి, బాగా అప్లై చేయండి. నాట్లు ఎక్కువ పెట్టుకుంటే మీరు కోడికి ఉప్పు కారం బాగా పట్టుకుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు నీళ్ళు ఏమి వేయక్కర్లేదు, నాన్ స్టిక్ దాంట్లో అలా పెట్టేసి గాలి వెళ్ళకుండా మూత పెట్టేసి ఉంచేసేయండి. బాగా అప్లై చేయాలి లోపల పేస్ట్ అంతా. ఇంకా మిగిలితే లోపల పంపించేసి పేస్ట్ మిగలకుండా చూసుకోండి. మసాలా పేస్ట్ అంతా అప్లై చేసేయండి. పెరిగేసాం కదా, క్రిస్పీగా ఉంటుంది చికెన్. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి మూత పెట్టి ఉంచేసేయండి లోపల పెట్టేసి. అంతే, బగారా రైస్కి సిద్ధం చేసుకుందాం. 1 స్పూను నెయ్యి, పచ్చిమిర్చి 5, మసాలాలు ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ 1, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా వేసి బాగా వేగిన తర్వాత సరిపడినంత ఉప్పు వేసి 1/2 కేజీ రైస్ చేశాను. అంతే, తక్కువ, ఉట్టి చికెన్ కాకుండా బగారా రైస్ ఉంటే బాగుంటుందని 1/2 కేజీ చేశాను. అంతే, చాలా స్పీడ్గా అయిపోద్దండి. 5 నిమిషాల్లో చికెన్ కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంత చక్కగా అయిందో. మనం రైస్ కూడా రెడీ అయిపోయిందో పక్కన పైన పెట్టేసి సర్వ్ చేసుకోవడం. ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. ఇంట్లో ట్రై చేయండి, మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.